మంచి రోజులు వచ్చే టీంని ఆశీర్వదించడానికి వచ్చిన గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారికి, అరవింద్ గారి కోరిక మేరకు విక్రమ్ గారు ప్లీజ్. నేనయ్యాక మాట్లాడతాడు సార్, ఈలోపు ఎనర్జీ. మంచి రోజులు వచ్చే టీంని ఆశీర్వదించడానికి వచ్చిన గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారికి, సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్కి జనాలు వస్తారా రారా, సినిమాలు ఆడతాయా ఆడవా అన్నప్పుడు తన మాస్ పంచ్తో ఆడియన్స్కి సీటీ మార్క్ కొట్టించి మా మ్యాచో హీరో పక్కా కమర్షియల్ గోపిచంద్ గారికి, ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన మా మ్యాచో స్టార్ గోపిచంద్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ మంచి రోజులు వచ్చాయి సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అప్పుడే తగ్గుతుంది, వ్యాక్సినేషన్లు అందరూ వేసుకుంటున్నారు. ఆ టైంలో ఇండస్ట్రీలో అందరూ షూటింగ్లు స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది, అందరూ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. అలా టైంలో ఇండస్ట్రీలో చాలామందికి చాలా రకాలుగా కార్మికులు శ్రామికులు కష్ట నష్టాలను ఎదుర్కొన్న టైంలో ఇండస్ట్రీ పెద్ద ఆది పురుషుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతోమందికి సహాయం చేశారు. ఆయన ఇన్స్పిరేషన్తో ఒకరోజు డైరెక్టర్ మారుతి నా స్నేహితుడు, మన తరపున ఏం చేయొచ్చు అన్నారు. మన తరపున ఏమైనా చేయొచ్చు అంటే, ఒక థియేటర్స్ అన్నీ ఇప్పుడు సినిమాలు ఓటీటీలకు వెళ్ళిపోతున్నాయి, మనం ఒక మంచి సినిమా తీసి ఒక ఫన్ సినిమా మళ్ళీ థియేటర్లకి ఆడియన్స్ని రప్పించవచ్చు. అలాగా మనం ఎప్పుడు మనకి గుడిలా భావించే థియేటర్స్కి ఎగ్జిబిటర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయా లేదా అనే టెన్షన్ ఉంది. సో మనం మంచి సినిమా అందరితో స్టార్ట్ చేస్తే, ఒకళ్ళు స్టార్ట్ చేస్తే అందరిలో మూమెంట్ వస్తుంది కాబట్టి అలాగా స్టార్ట్ చేద్దామంటే మారుతి గారు స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయన మంచి మనసుకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే ఆ టైంలో అందరూ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఆలోచించే రోజుల్లో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక 135 మంది యూనిట్తో 30 రోజులు ఒక యజ్ఞంలాగా, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పెద్ద సినిమా తీస్తున్నాను కదా, దీన్ని పక్కన పెట్టి ఈ రోజుల్లో చేస్తానా లేదా అనేది కాకుండా ఒక కాన్ఫిడెన్స్తో చేసి 135 మందికి 135 మంది యూనిట్తో 30 రోజుల పైగా ఆయన ఒక సినిమాని పూర్తి చేశారు. ఒక యజ్ఞంలో చేసాం. దీనికి దేవుడు కూడా దీవించినట్టు ఒక్కళ్ళకి కూడా ఎటువంటి అపాయం చెగరలేదు, ఒక్కళ్ళకి కూడా ఎటువంటి జబ్బు రాలేదు, ఒక్కళ్ళకి కూడా ఏం రాలేదు. అంటే మన సంకల్పం గొప్పదైతే భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు అనే దానికి ఈ చిత్రం తార్కాణం. అలాగే ఈ చిత్రంలో ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ అందరినీ నవ్విస్తుంది, అలరిస్తుంది, ఆలోచింపజేస్తుంది, జీవితానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం గుండెల్లో ఉంటే ఎటువంటి జబ్బునైనా ఎదిరించగలం, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలం అనే గొప్ప శక్తిని ఈ సినిమా ఇస్తుంది. సో ఈ సినిమాలో పనిచేసిన యువ హీరో సంతోష్ శోభన్కి మంచి భవిష్యత్తు ఉంది, అతని భవిష్యత్తులో ఒక మంచి హీరోగా ఎదుగుతాడు. అలాగే మెహరీన్ మహానుభావుడి తర్వాత మళ్ళీ అందాల్తార్ మెహరీన్తో మళ్ళీ చేసాం. థ్యాంక్ యూ మెహరీన్. సండే షూటింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ కాల్ చేస్తే ఆవిడ వచ్చేసింది. సో అంత కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద మారుతి గారి మీద ఉన్నందుకు, మారుతి గారు నాకు చిరకాల స్నేహితుడు, నాకు నిర్మాతగా ఈ సినిమా బలం ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి కూడా అందరూ షూటింగ్లు స్టార్ట్ చేయాలి అనే ఒక బలాన్ని ఇచ్చి, అలాగే ఈ సినిమా ఎన్ని రోజులు లేట్ అయినా ఎప్పటికైనా థియేటర్లోనే రిలీజ్ చేస్తామన్న సంకల్పించిన మా వంశీ విక్రమ్, నన్ను ప్రోత్సహిస్తున్న వంశీ విక్రమ్లకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరొకసారి మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ గారికి, ఇక్కడ ఇంత టైం అయినా వచ్చిన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.